నక్షత్రాలను చూసే జ్యోతిష్కుడు. చాలా కాలం క్రితం నక్షత్రాలను చూసి భవిష్యత్తును చెప్పగలనని నమ్మే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను తనను తాను గొప్ప జ్యోతిష్కుడిగా భావించేవాడు. ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ రాబోయే కాలం గురించి ఆందోళన చెందుతూ గడిపేవాడు. ఒక సాయంత్రం అతను గ్రామ వెలుపల నడుచుకుంటూ వెళుతున్నాడు. అతని దృష్టి అంతా ఆకాశంలోని నక్షత్రాలపైనే ఉంది. తన లెక్కల ప్రకారం ప్రపంచం అంతం కాబోతోందని భావించి ఆ గాఢ ఆలోచనలో మునిగిపోయి కింద అస్సలు చూడకుండా నడుస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా అతను బురద మరియు నీటితో నిండిన ఒక గోతిలో పడిపోయాడు. అతను ఆ బురదలో కూరుకుపోతూ బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించాడు. కాని ఆ గోడలు జారడటంతో అతను పైకి రాలేకపోయాడు. ప్రాణభయంతో అతను, "కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి!" అని గట్టిగా కేకలు వేశాడు. అతని అరుపులు విన్న గ్రామస్థులు అక్కడికి పరుగున వచ్చారు. ఒక గ్రామస్థుడు ఒక చెట్టు కొమ్మను అందించి అతడిని ఆ బురదగుంట నుండి బయటకు తీశాడు. అతను బయటకు రాగానే ఒక గ్రామస్థుడు ఇలా అన్నాడు, "నువ్వు నక్షత్రాలను చూసి భవిష్యత్తును చదవగలనని చెబుతావు, కాని నీ కాళ్ల కింద ఉన్న గోతిని మాత్రం చూడలేకపోయావు. ఇకనైనా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం మానేసి నీ ముందు ఉన్న ప్రస్తుత సమయంపై దృష్టి పెట్టడం నేర్చుకో." ఈ కథలోని నీతి: మన భవిష్యత్తు బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు, కాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మన కళ్ల ముందు ఉన్న వర్తమానాన్ని, ప్రస్తుతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుతం మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. If you enjoyed this story, please like and share it with your friends. It helps us bring more meaningful stories to life. For those who would like to read the English version of this tale, please check the description below for the full text. Stay present, stay mindful, and we'll see you in the next video.